ప్రేమగల తండ్రి, ప్రభా పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ ప్రత్యేకమైన వాతావరణంలో తండ్రి, మనుషులుగా మేము ఏమైతే కోల్పోయామో, కుమారుడిగా మీరు ఏమైతే అందించడానికి ఈ లోకానికి వచ్చారో కొన్ని విలువైన సంగతులు ప్రభా మీ దాసుడి ద్వారా మాట్లాడుచుండగా మేము వినే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేచన మాకు దయచేయండి నా తండ్రి. అలాగే నాయన, మీ బిడ్డలుగా నా తండ్రి ప్రభా మీ దాసుడిని నిలబడి చెప్పిన మాటలు మేము లోపరుచుకుని నా దేవా నడుచుకుని అవి ప్రభా మీ క్రియల ద్వారా, మీ ప్రేమ ద్వారా అనేక మందికి చూపించే పాత్రగా మమ్మల్ని వాడుకోండి నా తండ్రి. ప్రభా మీ పక్షంగా మీ దాసుని నిలబడి మీ వాకు ఇత్తుచుండగా నా తండ్రి అనేక హృదయాలు తెరవబడాలి నా దేవ. అలాగే నాన్న తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి నా దేవ. అలాగే నాన్న ప్రభా మార్గం అంటూ వెళ్ళుచున్న ప్రజలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి నా దేవ. మీ వాకు ప్రభా ఖడ్గం వంటిది నా దేవ. ఎవరితో ఎలా మాట్లాడుతుందో మాకు తెలియదు, కానీ మాట్లాడినప్పుడు నేను ప్రతి ఒక్కరు మీకు లోబడాల్సిందే నా దేవ. అలాగే నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకుని నా దేవ తండ్రి. మీ దాసుని నిలబడుచుండగా మీరే ప్రభా స్థిరపరిచి బలపరిచి నా తండ్రి మీరే మాట్లాడమని మీ ప్రభా ప్రతి ఒక్కరి ద్వారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరి ద్వారా, నా ద్వారా, మీ దాసుడి ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా మీరు ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, వచ్చిన వారు అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామని చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకునిచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తుకి మనం కృతజ్ఞత చెప్పాలండి. ఎందుకంటే గడిచిన కొన్ని దినాల నుంచి చూస్తున్నాము భయంకరమైన వర్షాలు, గాలి, వానలు. నేనైతే మరి ఈ నెల గ్రౌండ్లో జరిగిద్దా లేదనే ఆలోచన దాకా వెళ్ళవలసి వచ్చింది. నా విశ్వాసం ఏంటంటే ఇక్కడ నడిపించింది ప్రభు ఈ స్థలంకి మరి 12 నెలలు జరిపించమని చెప్పింది ఆయనే కదా. ఎక్కడ తప్పిపోయిద్ది, ఒక్క నెల అన్న ఎక్కడ తప్పిపోయిద్దా అని ఏడో కొంచెం చిన్న అవిశ్వాసము ఆలోచన వచ్చినప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ వర్షం కారణంగా ఈ నేల ఏదన్నా మనకి సహకరించిపోతే మందిరం ఎదురు, ఆ సిమెంట్ రోడ్డు మీద మన మందిరం ఎదురే జరిపించాలని అనుకున్నాను. కానీ దానికి కూడా ఎన్నో ఆలోచనలు, నాకు ఏ ఆటంకాలు వస్తాయో, ఏ పోరాటాలు వస్తాయో, మరి రోడ్డు క్లోజ్ చేసి పెడతామంటే అని ఎంతో ఆలోచించాను. కానీ దేవుని మహాకృప ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఉన్నామంటే హల్లెలూయా. మరి ఈ నేల కొంచెం అనుకూలంగా లేదు, కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే వెళ్ళి కుర్చీలో కూర్చోండి. ఎందుకంటే మేము సాయంత్రం కాల సమయంలో దీన్ని సరిచేయడానికి చాలా ప్రయాసపడ్డాము. సరే అయినంత వరకు చేసాము. కింద కూర్చున్న వాళ్ళకి ఏదైనా ఆటంకంగా ఉంటే ఇబ్బంది ఏం లేదు, వెళ్ళి చైర్లో కూర్చోవచ్చు. మరి మీకు ఈ సమయంలో నేను చిన్న సాక్ష్యం చెప్తాను ప్రియులారా, చిన్న సాక్ష్యం చెప్తా. ఈ ప్రాంతాన్ని నన్ను నడిపించాడు దేవుడు. ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ నేను చేస్తున్నాను, బాగానే సాగుతుంది, అంత బాగానే ఉంది. కానీ అనుకోని రీతిగా కంపెనీలో నుంచి నన్ను తీసివేయడం జరిగింది. తీసివేసినప్పుడు గడిచిన ఏప్రిల్ నెల అంతా ప్రభు పాదాల దగ్గరే కూర్చొని ఇక్కడే నేను కనీసం నా ఇంటికి కూడా వెళ్ళలేదు పిల్లలు. ఉద్యోగం తీసేస్తే ఇంటికి కూడా తీసేసిన మరుక్షణం వచ్చి గదిలో కూర్చొని 4 రోజులు ఆయన పాదాలే పట్టుకున్నాను. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాను. నేనైతే ప్రార్థన చేశాను. ప్రార్థన విని ఆలకించిన దేవుడు ఉద్యోగం అయితే తిరిగి ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న చిక్కు వచ్చి పడింది. ఇక్కడ ఏంటంటే ఇంక ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఈయన రాడు, అక్కడికి వెళ్ళిపోయాడు కదా, అక్కడే స్థిరపడతాడేమోనని ప్రజల్లో కాస్త అవిశ్వాసం వచ్చినట్టుంది. అవి ఇక్కడ ఉండలేదు, కనపడతలేదు కాబట్టి ఇక రాడని చెప్పి అవిశ్వాసం వచ్చినట్టుంది. నేను చెప్తున్నాను ప్రియులారా, ఇక్కడికి వచ్చిన దినం ఒకటే చెప్పా, నన్ను నడిపించింది నరుడు కాదు, నజరేయుడైన యేసు. హల్లెలూయా. నన్ను తీసుకొచ్చింది ఆయన. నా అంతటిగా నేను రాలా, ఆయన తీసుకొస్తే నేను వచ్చా. ఒకటే చెప్తున్నాను ప్రియులారా, నా కంఠముల ఊపిరి, నేను బ్రతికి ఉన్నంత కాలం ఇక్కడ ఆరాధన, ఈ కృపా జెరూసలేం యూదా మినిస్ట్రీ తరపు నుంచి ఆరాధన ఏ రోజు కూడా ఆగదు. దీన్ని నమ్మి విశ్వసించండి. ఏంది దీని కొరకు నేను ఎంత కరిగిపోతానికైనా, ఎంత నలిగిపోతానికైనా సిద్ధంగా ఉన్నాను నేను. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఒకవేళ
ఆలోచనలో ఉన్నా కానీ ఆలోచన తీసివేసుకోండి. ఇప్పటి వరకు నేను మీకు దూరంగా ఉన్నా కానీ ఈ రోజు ఆరాధన ఆగిందా? ఏ పునరుద్ధాన దినాన్ని ఆపలేదు. 1వ తారీఖు కూడా ఈరోజు కూడా నేను కాదు, ఆయన ఆపలా. చూడండి, ఆ కిందంతా నీళ్ళే ఆ పక్క చూస్తే. కానీ ఇక్కడ మనకు మంచి సౌకర్యం కల్పించి మంచి వాతావరణం కూడా అనుగ్రహించాడు. ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా చల్లగా ఉంది వాతావరణం. కాబట్టి మనుషులు దేన్ని చేయగలరు? వాతావరణం మనం కంట్రోల్ చేయగలమా? ఎవడు చేయగలరు దాన్ని? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మన పక్షాన వ్యాజ్యమాడుతున్నాడు అన్నదానికి ఇది సాక్ష్యం కాదా? మీకు ఇది సాక్ష్యం కాదా ప్రియులారా? నరులు కాదు, మనుషులదే ఉంది. ఈరోజు కనపడతారు, రేపు మాయమైపోతారు. ఈరోజు అవసరం ఉంటే వస్తారు, అవసరం లేకపోతే కనపడరు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన లేకపోతే ఈరోజు ఇక్కడ మనం లేము. ఎంతమంది ప్రజలు వచ్చారు అనేది మీరు చూడమాకండి. నేనే ఆలోచించాను, మీరు ఎందుకు ఆలోచిస్తారు? చూడమాకండి, మనుషుల వైపు చూడమాకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వైపు నేను చూసే వ్యక్తిని, దేవుని వైపు చూసి నడిచే వ్యక్తిని. మీరు కూడా అదే నడకలో ఉండాలని, అదే నడక నడవాలని నా ఆశ కూడా. హల్లెలూయా. చూద్దాం యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా మార్గం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరి మార్గం, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న వారి ప్రతి ఒక్కరి మార్గం యెహోవాకు మరుగై ఉన్నదని అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు అంటే, కనపడతలేదు దేవునికి. ఏం కనపడతలేదు? నువ్వు నడుస్తున్న మార్గం. నువ్వే మార్గం గుండా అయితే నడుస్తున్నావో ఆ మార్గము యెహోవాకు మరుగై ఉన్నదని, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అనుకొనుచున్నావు అంటున్నాడు. పిల్లారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రభు ఈ సమయంలో మాట్లాడుతూ అంటాడు, నువ్వు చేస్తున్న న్యాయమును చూస్తున్నాడు, నువ్వు వెళ్తున్న మార్గమును చూస్తున్నాడు. నువ్వే మార్గం కూడా నడుస్తున్నావో, ఏ మార్గం కూడా వెళుతున్నావో, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో, నువ్వు ఏమి నీ గుండెలో దిగులు పెట్టుకుని నడుస్తున్నావో, నీ మార్గం అంతా ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఏమంటున్నాడు తర్వాత? ఇశ్రాయేలు నీవేళ ఎలాగ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. హల్లెలూయా. ఆయన సొమ్మసిల్లడంట, అలయడంట. నీ ప్రాణానికి నువ్వు సొమ్మసిల్లిపోతున్నావు. కాస్త ఎండ దెబ్బ తట్టుకోలేక సొమ్మసిల్లిపోతూ ఉంటాం, కాస్త ఆరోగ్య స్థితి బాగపోతే సొమ్మసిల్లిపోతూ ఉంటాం, కొద్దిగా ఆర్థిక స్థితిలో పడిపోతే సొమ్మసిల్లిపోతూ ఉంటాం. కొన్ని కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు బట్టి మనం ఏమవుతాము? సొమ్మసిల్లిపోతూ ఉంటాం ప్రియులారా. అయితే ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు నీవు సొమ్మసిల్లవచ్చు కానీ ఆయన సొమ్మసిల్లేవాడు కాడు. నీ మార్గం యావత్తు తెలిసినవాడు, నీ పరిస్థితి ఎరిగినవాడు. మాట్లాడుతున్న మాట ఏంటంటే, తర్వాత చూడండి ఏమంటున్నాడు? నీకు తెలియలేదా? నువ్వు వినలేదా అంటున్నాడు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి అండి. యేసుక్రీస్తు గురించి అంట. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా అని అంటూ భూదిగంతంలో సూచించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మనుషుల జ్ఞానమును శోధించి చూడు, వాళ్ళ శోధన నువ్వు జయించగలుగుతావు, కానీ దేవుణ్ణి శోధించి నువ్వు జయించలేవు ప్రియులారా. దేవుడు హృదయంలో ఉందో నీకు తెలియదు, దేవుడు నీ పట్ల ఏ ఆలోచన కలిగి ఉందో నీకు తెలియదు. కానీ నేనైతే చెప్తున్నాను, నీ మార్గం తెలిసిన దేవుడు నీ సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి తర్వాత ఏమన్నాడు? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయన అంట. ప్రియులారా, నువ్వే స్థితిలో సొమ్మసిల్లిపోయి ఈ ఆవరణలోకి వచ్చావో,
ఏ స్థితిలో సొమ్మసిల్లి నువ్వు బలహీనుడివై వచ్చావు. అయితే ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బలాభివృద్ధి నీకు కలగ చేయవాడు. హల్లెలూయా. నీకు బలాభివృద్ధి కలగ చేయవాడు ఆయన. నీ బలం మీద ఆధారపడమాక, నీ జ్ఞానం మీద ఆధారపడమాక, నీ శక్తి మీద ఆధారపడమాక, దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఆధారపడు. నువ్వు అప్పుడు సొమ్మసిల్లవు, అలయవు. చూడండి 31వ వచనం అందించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనం నూతన బలం పొందాలంటే, మన పరిస్థితుల నుంచి విడుదల పొంది మనం బలం పొందుకోవాలంటే ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలా? ప్రభువైన యేసుక్రీస్తు వైపు చూడాలి పిల్లలు. అప్పుడే నువ్వు బలవంతుడు అవుతావు, అప్పుడే నువ్వు బలవంతురాలు అవుతావు. కాబట్టి నీ స్థితి ఎరిగిన దేవుడు ఏమంటున్నాడంటే, నా కొరకు ఎదురు చూడు అంటున్నాడు. ఏమండి, మన బంధువులు ఒకవేళ ఏదైనా ఊరి నుంచి వస్తున్నారని చెప్పి మనకు ఫోన్ చేశారనుకో, మనం ఎలా ఎదురు చూస్తాం? ఇంకెప్పుడు వస్తారు అని చెప్పి మనం ఎలా వారి కొరకు ఎదురు చూస్తామో, దేవుని కొరకు కూడా అంట నీవు అలాగే ఎదురు చూడాలంట. అది అలాగే ఎదురు చూస్తూ ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు ఉంటావో అప్పుడు నూతన బలము పొందుకుంటావు అంట. ప్రియులారా, చూడండి, ఆయన అలాగే నూతన బలం పొందుకోవాలనుకున్నాడు. ఆ నూతన బలం పొందుకోవాలనుకొని ఆయన కూడా ఆయన వెంబడించాడు కానీ ఆయన పొందుకోలేకపోయాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం రండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుడకు నేను ఏమి చేయవలెనని ఆయనను అడిగాను. హల్లెలూయా. చూడండి, ఆయన మరి నిత్య జీవానికి మార్గం చూపించే ఆయన, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన దేవుడు ఆయన దగ్గరికి ఒక అతను వచ్చి ఆయన దగ్గర మోకాళ్ళని సద్బోధకుడా అని ఆయన్ని పలకరించి అంటాడు, నిత్య జీవానికి వెళ్ళాలని నాకు ఆశ ఉందయ్యా, అయితే దానికి వెళ్ళటానికి మార్గం ఏందో చెప్పు అన్నాడు. చూడండి పిల్లరా, నిత్య జీవానికి వెళ్ళాలని, ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉండిద్ది. ఆశ లేని వారు ఎవరు? లోకంలో ఉన్నవాడికి ఆశ ఉండిద్ది, దేవునిలో ఉన్నవాడికి ఆశ ఉండిద్ది. ప్రతి ఒక్కరికి ఆశ ఉండిద్ది నిత్య రాజ్యానికి వెళ్ళాలని. లోకంలో ఉన్న వ్యక్తి ఏమంటాడు? స్వర్గము నరకము అంటారు. ఏమంటారు వాళ్ళు? స్వర్గం అంటారు. అయితే ప్రతి ఒక్కరికి స్వర్గానికి వెళ్ళాలని ఆశ ఉండిద్ది, ప్రతి ఒక్కరికి పరలోకి వెళ్ళాలని ఆశ ఉండిద్ది. కానీ ఇక్కడ మనం చూసినట్టుగైతే ప్రియులారా, ఆ వెళ్ళటానికి గల మార్గాన్ని దేవుడు చెబుతున్నాడు. చూడండి, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. అయితే ఇక్కడ నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని నియ నిబంధనలు ఉన్నాయ్యా, ఆ నియ నిబంధనలు పాటిస్తే నువ్వు ఖచ్చితంగా వెళతావు అని చెప్పి చెబుతూ ఇక్కడ ఆ నియ నిబంధనలు ఏందో చెబుతున్నాడు పరలోక రాజ్యానికి వెళ్తానికి. చూడండి, నరహత్య చేయవద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞ నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అదండి, నిత్యరాజ్యానికి వెళ్ళాలని అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఇవి ఎవరైతే పాటిస్తారో, ఇవి ఎవరైతే వీటిలో నడుస్తారో వారు మాత్రమే వెళ్తారంట. ఏదో నేను ప్రార్థనకు వచ్చానండి, నేను ఏదో ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నానండి, నేను వెళుతున్నానండి అంటే కుదరదండి. దాంట్లోకి వెళ్ళాలంటే, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు, నరహత్య చేయవద్దని, వ్యభిచరింపవద్దని, దొంగిలింపవద్దని, అబద్ధ సాక్ష్యం పలకవద్దని, మోసపుచ్చవద్దని, నీ తల్లిదండ్రులను సన్మానించు. ఇది దేవుడు చెబుతున్న మార్గం. నువ్వు నిత్యరాజ్య పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఇది మార్గం. అయితే వాడు ఏమంటున్నాడు చూడండి తర్వాత, అందుకతడు బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటినని చెప్పాను.
యేసు అతను చూసి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడొచ్చుమని చెప్పాడు. హల్లెలూయా. ఇదండి వాడు ధనవంతుడు. యేసు ప్రభు దగ్గరికి నిత్యరాజ్యం కోరుకోవటానికి వెళ్ళినవాడు ధనవంతుడు. వాడి డబ్బు కొద్దిగా లేదు. అయితే డబ్బుతో ఎక్కడ లోకంలో పరలోకానికి వెళ్ళే మార్గం కొనలేకపోయాడు. ఏం కొనలేకపోయాడండి? వాడి డబ్బుతో నిత్యరాజ్యానికి, ఆ పరలోక రాజ్యానికి వెళ్తానికి మార్గమును కొనుక్కోలేకపోయాడు. అయితే ఆయన అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు కదా. అందుకని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయనేమో నీ ధనము అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు అని చెప్పి ప్రభు చెబితే వాడేం చేసి చూడండి, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ అయితే ఉంది, కానీ అరే బాబు నీ ఉన్న డబ్బుతో నువ్వు పరలోకి వెళ్ళలేవు కాబట్టి అది అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను నేను వెంబడించు అంటే వీడికి ఆ మాట నచ్చల. వీడికి ఆ మాట నచ్చక వాడి మొహం ఏమైందంట, చిన్నబుచ్చుకున్నాడంట. చిన్నబుచ్చుకొని వాడు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు అంట పిల్లలు. కాబట్టి మన జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఆస్తు అంతస్తులు, మేడలు, మిద్దెలు, కార్లు, బంగళాలు మనల్ని నిత్యరాజ్యాన్ని తీసుకెళ్ళవు. దేవుని ఆజ్ఞలు మాత్రం మనం పాటించిన ఎడల నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా కూడా వెళ్ళవు. నువ్వు దేవుని సన్నిధికి వస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తే మాత్రమే నువ్వు నిత్యరాజ్యంలోకి అడుగు పెట్టగలుగుతావు రేపు దినమన. చూడండి లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయన శోధించుచు అడిగాను. అందుకు యేసయ్య ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతను అడుగుగా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలనని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడి ఉన్నదని చెప్పాడు. హల్లెలూయా. వీడికి తెలుసు, వాడికి ఏమో తెలియదు. వచ్చాడు, అడిగాడు. వాడి ధనాన్ని బట్టి వాడిని, ఒరే నీ ధనమంతా అమ్మి పేదలకి ఇచ్చేసేసి నన్ను వెంబడించమంటే వాడు వెళ్ళిపోయాడు. వీడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, వీడికి అన్నీ తెలుసు. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది, ఏం చేస్తే పరలోక రాజ్యం వెళ్తానని చెప్పి చెబుతుంది అనేది వీడికి ఇదంతా తెలుసు. కానీ వాడు ఏమంటున్నాడు చూడండి, అందుకు ఆయన నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదువని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి దిగి వెళ్ళుచుండగా దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొర ప్రాణముతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాస్తించెను. అతడు అతను చూచి పక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను.
అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి ఎక్కించి ఒక పూట కోల ఇంటికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ చూడండి, యాజకుడు దేవుని పనిచేసే యాజకుడు ఏం చేశాడు? పక్కకుండా వెళ్ళిపోయాడు చూసి చూన్నట్టు. లేవీయుడు దేవుని ధూపం చేసే లేవీయుడు సైతము, అంటే సేవ చేసే సేవకుడు సైతం వెళ్ళిపోయాడు. అయితే ఆ వ్యక్తిని, పడి ఉన్న వ్యక్తిని పరామర్శించి అతనికి ఆ గాయములు కట్టింది ఎవరంటే సమరయుడు. అంటే పాపము వాళ్ళు, ఒక మాట చెప్పాలంటే తక్కువ కులవారు. మొదటి స్థితి ఏంది వాళ్ళది? తక్కువ కులవారు. 2 వాళ్ళని పాపులుగా తీసి పక్కన పెట్టేస్తారు. చూడండి, నీతిమంతులు, యాజకులు, లేవీయులు వీళ్ళందరేమో దేవునికి పనిచేసే సేవకులు వీళ్ళందరేమో చూసి చూడనట్టు పోతే, ఒక కులం తక్కువ వాడు, పనికిరాని వాడు, వాడు కనికిరపడ్డాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? నీతిమంతుల్ని మెచ్చుకున్నాడా? యాజకుల్ని మెచ్చుకున్నాడా? లేవీల్ని మెచ్చుకున్నాడా? లేకపోతే ఇక్కడ సమరయుని మెచ్చుకున్నాడా? మనం అయితే నీతి ఎంచుతూ ఉంటాం మనుషులు, కానీ దేవుడు అది కాదు. ఎవడైతే కనికిరము చూపిస్తాడో, కనికిరము కలిగి ఉంటాడో వాడి వైపు దేవుని దృష్టి, దేవుని కనికిరం ఉంటుందని చెప్తున్నాడు పిల్లలు. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోను, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మారు మనసు కావాలి పిల్లరా, మారు మనసు కావాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నా, నీవు మారు మనసు లేకుండా ఎన్నాళ్ళు జీవిస్తావు? ఏదో వచ్చి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఏదో ఆదివారం వస్తున్నావు, వింటున్న వాక్యం వెళ్ళిపోతున్నాడు కాదు. విన్న వాక్యాన్ని మనం అవలంబిస్తున్నావా? విన్న వాక్యానుసారంగా జీవిస్తున్నావా? మన జీవితం ఎలా ఉంది? మన జీవితము మొదట దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ మరలా ఈ రోజుకి ఈ స్థితి ఏమైనా మారిందా? మారు మనసు ఏమైనా వచ్చిందా? మన ఆలోచనలు ఏమైనా మారినాయా? పాత జీవితం ఏమైనా మారిందా? పాత అలవాట్లు ఏమైనా మారినాయా? పాత స్వభావాలు ఏమైనా మారినాయా? పాత నోటి దురుసు ఏమైనా మారిందా? ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి ప్రియులారా. మారు మనసు అంటేదే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వెళ్తే ఉపయోగం లేదు. మనస్సు మారాలా, నూతన పరచబడాలా. నువ్వు మొదటి దినాల్లో నేను చూసిన వాడు వీడాచి, వీడి బతుకు వీడు అని మాట్లాడినోడు, నువ్వు దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకున్న విధేయతని, ఆ మారు మనసుని ఎదుటివాడు చూసినాడు ఏమనాలి తెలుసా? వీడు ఫలానా దేవుని సన్నిధికి వెళ్ళి బాగుపడ్డాడు, వీడు ఫలానా చోటుకి వెళ్ళి బాగుపడ్డాడు అని చెప్పి చెప్పుకోవాలి ప్రియులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ మీరు మారు మనసు పొందకుండా అబ్రహాము మాకు తండ్రి అని చెప్పి మీరు ఎన్నాళ్ళు చెప్పుకుంటూ బతికేస్తారు. కాబట్టి మారు మనసు చెందుదాం ప్రియులారా. హల్లెలూయా. రండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచ్చి. అందుకు యేసు ప్రతివాడును అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వాతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వాతంత్రులయ్యుందురు. హల్లెలూయా. అది కుమారుడు. నీకు స్వాతంత్రం ఇవ్వాల్సింది ఎవరు? యేసు ప్రభు. కుమారుడు స్వాతంత్రం ఇస్తేనే నీకు స్వాతంత్రం వచ్చింది. కాబట్టి మన ప్రతి పాపము, అందుకు యేసు పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్న నీవు
దేవునికి దాసుడుగా దాసురాలుగా ఉన్నావా, లేకపోతే పాపానికి దాసుడుగా ఉన్నావా? ఎవరి హృదయానికి వారే చెక్ చేసుకోవాలి. ఎవరి హృదయానికి తెలుసు. ప్రత్యేకంగా వివరించి ఏం చెప్పాలని అవసరం లేదు ఎవరికి. వాడి హృదయంలో ఏముందో వాడికి తెలుసు ప్రియులారా. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పాపానికి దాసుడు అని చెప్తూ అంటాడు. పాపము చేయు ప్రతివాడు పాపమును దాసుడు అని చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారంట. మీరు అబ్రహాము సంతానము, అబ్రహాం సంతానం నాకు తెలియను, అయినను మీలో నా వాక్యముకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. అంటే క్రియల వల్ల చంపుతున్నారు. తమ క్రియలు వల్ల ఏం చేస్తున్నారు? ప్రభువును చంపుతున్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మీరు అబ్రహాము సంతానమునకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు అంటున్నారు. హృదయంలో వాక్యాన్ని చోటు ఇట్లా, మన ప్రవర్తనలో వాక్యాన్ని చోటు ఇట్లా, మన క్రియల్లో వాక్యాన్ని చోటు ఇవ్వట్లా. వీటికి ఎప్పుడైతే నువ్వు చోటు మొదలు పెడతావో ఆ రోజున నువ్వు దీవించబడతావు, ఆ రోజు నువ్వు ఫలించబడతావు. ప్రియులారా, నువ్వు ఇంకా ఏంది నా కుటుంబం ఫలిస్తలేదు, నా కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడతలేదు, నా కుటుంబం ఇంకెందుకు ఇలాగే ఉంది, ఆనాటికి ఈనాటికి ఎక్కడ ఒక మొగ్గ లేదే, ఎక్కడ ఒక పువ్వు లేదే, ఎక్కడ ఒక కాయ లేదే, ఒక పింద లేదే, ఏంది నా జీవితం, నా కుటుంబ జీవితం ఏందని చెప్పి దిగులు పడుతున్నావా? అయితే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అబ్రహాము సంతానం అని చెప్పుకోవటం కాదు, కానీ నీలో దేవుని వాక్యము అది ఫలిస్తుందా లేదా, దేవుని వాక్యం ఫలిస్తుందా లేదా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రియులారా, చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం రండి. 19 మొదటి వచ్చిన నుంచి. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తవాడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున గుంపు కూడినట్టు వలన చూడలేకపోయాను. హల్లెలూయా. ఇప్పుడు ఈయనకి ఏం ఆశ ఉందంట? దేవుణ్ణి చూడాలని, యేసు క్రీస్తుని చూడాలని, యేసు ప్రభుని చూడాలని ఈయనకి ఆశ ఉన్నదంట. చూడండి, మరి మొదటిగా మనం చూసినట్టుగైతే అంతకుముందు ఒక ధనవంతుడు వచ్చాడు, పరలోక నిత్యరాజ్యానికి అడిగాడు, వారసత్వం కావాలని అడిగాడు. నీ ఆస్తి అమ్మంటే వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జక్కీ అనే ఒక వ్యక్తిని చూస్తున్నాము, అతను కూడా ధనవంతుడే. అయితే ఈ ధనవంతుడు దేవుణ్ణి చూడాలని ఆశ కోరి పొట్టివాడైనందున ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చెట్టు ఎక్కి కూర్చున్నప్పుడు చూడండి, తర్వాత 4 వచ్చిన, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చెట్టుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఈరోజు మరి నీవు కూడా జక్కయ్య వలె ప్రభువుని నీ చెంత చేర్చుకోవాలని, నీ ఇంటికి చేర్చుకోవాలని ఒకవేళ నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆశ కలిగి ఉంటే దేవుడు నీ ఇంట్లో రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. అందుకే చూడండి, యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుమని పిలిచాడు. ఈరోజు నీకు కూడా ఆశ ఉందా? ఆయన నా కుటుంబంలోకి రావాలని, నా కుటుంబాన్ని దర్శించాలని, నా కుటుంబం రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలని చెప్పి నీకు కూడా ఆశ ఉందా? ఒకవేళ నువ్వు ఆశ కలిగిన వాడివైతే, ఒకవేళ నువ్వు ఆశ కలిగిన దానివైతే చూడండి, దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీ దగ్గర రావటం. చూడండి 8వ వచనం, జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనను
తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లించునని ప్రభువు చెప్పాడు. హల్లెలూయా. ఇతను ఎవరికైనా మోసం చేస్తే నా జీవితంలో ఎవరిదైనా ఒక వంతు నేను తీసుకొని ఆశించి ఉంటే, ప్రభా ఒక వంతు నేను తీసుకున్నాను కదా, తిరిగి వారికి 4 వంతులు ఇచ్చేస్తాను, కానీ నువ్వు కావాలి నాకు. ఏం కోరుకున్నాడు ఈ ధనవంతుడు? ఈ ధనవంతు నా ధనమంతా పోయినా పర్లా, నా ధనవంతు కరిగిపోయినా పర్లా, నా ధనము లేకపోయినా పర్లేదు, కానీ నాకు యేసయ్య కావాలనుకున్నాడు. కానీ అంతకుముందు ధనవంతుడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఇద్దరు ధనవంతులే, వ్యత్యాసం చూడండి. మారు మనస్సు పొందాలని ఆశ ఉండాలి ఇక్కడ మనకి. హల్లెలూయా. ఆ మారు మనసు పొందాలని నీకు ఆశ ఉండాలి, కానీ ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. తర్వాత చూడండి, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళకి ఎంతమందికి మీ ఇంటికి రక్షణ కావాలని ఆశ ఉందో, ఆశ ఉన్న వాళ్ళు చేయొద్దాను. మా ఇంటికి కూడా రక్షణ కావాలయ్యా, మా ఇంటికి కూడా యేసయ్య రావాలయ్యా. ఆ జక్కి ఇంటికే కాదు, మా ఇంటికి కూడా రావాలి ఆయన. మా ఇంట్లో కూడా అడుగు పెట్టాలా, మా జీవితాలలో అడుగు పెట్టాలా, మా బ్రతుకుల్లో అడుగు పెట్టాలా, మా ప్రతి విషయంలో ఆయన కలగ చేసుకోవాలి అన్నవాళ్ళు ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకో, దేవుని సన్నిధికి వచ్చి మాట ఇచ్చావు ఆయన ఇంటికి రావాలని. ఆయన నీ బలహీనతను బట్టి నిన్ను అడుగుతాడు. ఇక్కడ ధనమే ప్రాధాన్యం కాదు ప్రియులారా. ప్రతి మనిషికి ఒక బలహీనత ఉండిద్ది. ఏముండిద్ది? ప్రతి మనిషిలో ఒక బలహీనత ఉండిద్ది. యవ్వనాన్ని బట్టి కొంతమంది కొన్ని బలహీనతలు ఉంటాయి. యవ్వన పురుషులు యవ్వన స్త్రీల మీద ఆశ కలిగి ఉంటారు, యవ్వన స్త్రీలు యవ్వన పురుషుల మీద ఆశ కలిగి ఉంటారు. ఏంది? కాస్త ధనము సంపాదించేవాడు ఇంకా ధనము సంపాదించాలని ధనం మీద ఆశ కలిగి ధనం కొరకు పరిగెత్తుతూ ఉంటాడు. ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉండేది. మనిషికి ఒక బలహీనత, ఏమండి అవునా కదా? మనిషికి ఒక బలహీనత ఉండేది. ప్రత్యేకించి వివరించి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు నిత్యరాజ్యానికి రావాలంటే అయ్యా, ఈ భూ సంబంధమైన ధనం వల్ల నువ్వు చేరలేవు. ఒకటే, నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు నిత్యరాజ్యానికి చేరుతావు అని చెప్పి చెబుతూ అన్నాడు. తర్వాత అందించండి, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇది ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? నీ ఆరోగ్యం నశించిపోతుంది కదా, నీ నశించిపోతున్నా నీ ఆరోగ్యం మళ్ళీ తిరిగి నీకు ఇవ్వడానికి వచ్చాడు. ఆర్థికంగా నలిగిపోతున్నావు కదా, పిండి పడుతున్నావు కదా, అది దాని నుంచి ఆ సంఖ్యల నుంచి ఆ బంధకాల నుంచి విడుదల పొందుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు కదా, అందుకు వచ్చాడు ఆయన నీ దగ్గరికి. నశించిన దానిని వెతకి రక్షించడానికి. నువ్వు ఏ స్థితిలో నశించిపోతున్నావు ఆయన తెలుసు, ఏ పరిస్థితుల్లో నశించిపోతున్నావు ఆయన తెలుసు. ఆయనకి మరుగ ఏమీ లేదు, ఆయనకి మరుగ ఏం లేదు. అయితే నువ్వు జక్కే వలే నువ్వు ఆశ కలుగుండు. అందుకే కదా యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు అని చెప్పి వాక్యం మరి సెలవిచ్చింది. మరి నువ్వు నూతన బలం పొందుకోవాలని ఆశ ఉంటే ఈ రోజే నువ్వు మారు మనసు పొంది నువ్వు అంగీకరించు ప్రభువుని. ఖచ్చితంగా నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. నశించిన దాన్ని మళ్ళా తిరిగైనా బాగు చేయగలుగుతారు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని. ఒకప్పుడు దేవునికి లోబడలేని స్థితిలో ఉన్నావేమో, అయితే ప్రార్థన చేసుకో ఈరోజు. దేవా అయ్యా, ఎంతో నా మనసు కఠినమైపోతుంది అయ్యా, నా గుండె రాతి గుండె అలే అయిపోయింది నా తండ్రి, దీన్ని మాంసపు గుండెగా చేయ ప్రభు అని నువ్వు మొరపెట్టిన ఎడల, నువ్వు ప్రార్థన చేసిన ఎడల నీకు అనుగ్రహించడానికి నా ప్రభు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. రక్షణ కావాలా? మీకు రక్షణ కావాలా? మీ కుటుంబాలు రక్షణ కావాలా? నశించిపోతున్నదాన్ని మళ్ళీ బాగు చేయాలనుకుంటున్నాడు ఆయన. బాగుపడాలని మీకుందా? బాగుపడాలని ఉందా ప్రియులారా? ఉంటే చెప్పండి హల్లెలూయా. లేచి నిలబడండి. రాగలిగిన వాళ్ళు ముందరికి రండి. నడవలేని వాళ్ళు కుర్చీలో కూర్చోండి. కాస్త రాగలిగిన వాళ్ళు అందరూ ముందరికి రండి. నడవగలిగిన వాళ్ళు కాస్త ముందరికి రండి. అందరు ముందరికి రండి.
మహాగణుడవు మహోన్నతుడు పరిశుద్ధ స్థలములో నివసించువాడు. 135. అందరి కన్నులు మూసుకొని అలాగే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన. సరే మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణము కృపా సత్య సంపూర్ణము నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వారి పాత్రని నేను నిలచినందును పవిత్రతతో. నీవు వాడి పాత్రని నేను నిలచినందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని అలా కన్నులు మూసుకున్నట్టుగా అయితే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దేవా అయ్యా అవును ప్రభా, యెహోవా కొరకు ఎవరైతే నాయన ఎదురు చూస్తారో వారు నూతన బలము పొందుకుంటారని ప్రభా మాట్లాడానైనా. దేవా ఈరోజు నీ సన్నిధికి వచ్చిన ప్రభా, నీ సన్నిధిలో అడుగుపెట్టిన ప్రభా నేను తిరిగి వెళుతున్నాను ప్రభా. అయ్యా నేనైతే నా తండ్రి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభా. ఎదురు చూస్తూ నీ సన్నిధికి వచ్చాను ప్రభా. దేవా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో వచ్చాను ప్రభా. అయ్యా నువ్వు నన్ను చూస్తున్నావని, నా మార్గం ఎరిగిన వాడవని, అయ్యా సమస్తము ఎరిగిన ప్రభా నన్ను గ్రహించినైనా నాతో మాట్లాడేవని నిన్ను నా ప్రభా నమ్ముచున్నాను ప్రభా. అయ్యా నువ్వు విత్తిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా జ్ఞాపకం చేసుకో నాయనా నీ చిన్న ప్రార్థన చేసుకుని ఈ ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకో. ఒక 2 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. వ్యక్తిగతంగా నువ్వు ఏ స్థితిలో వచ్చావు యేసయ్యా నా స్థితిని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో.
ఎన్నాళ్ళు ఉండానా తండ్రి నా హృదయం నీకు ఇవ్వకుండా ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాను ప్రభు. ఈరోజు నా తండ్రి నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభు. ఇతర ధనవంతుల గురించి మేము విన్నాము నాయన. ఒక ధనవంతుడు నిత్యరాజ్యానికి వెళ్ళాలని ఆశ అయితే ఉన్నది, కానీ నీ ధనము నా ప్రభు అమ్మి బేదలకు ఇచ్చిన వెంబడించమంటే ముఖము చిన్నబుచ్చుకొని అసూయతో వెళ్ళిపోయాడు ప్రభు. మరి ఒక ధనవంతుడైతే నాయన నేను ఎవరి దగ్గర అయితే నాయన అన్యాయంగా నాయన ఒక వంతు తీసుకున్నాను, ఏసయ్యా తిరిగి మళ్ళీ వాడికి 4 వంతులు ఇచ్చేస్తాను ప్రభు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. కానీ నువ్వు నాకు కావాలి ప్రభు. ఇలాగ ధనము కాదు, ఇలాగ బంగారం కాదు, ఇలాగ వెండి కాదు, ఇలాగ నేను సమస్తము నాకు అవసరం లేదయ్యా. నీవు నా జీవితంలో ఉంటే చాలు, నీవు నా బ్రతుకులో ఉంటే చాలయ్యా. ఎన్ని ఉన్నా నాకు నెమ్మది లేదయ్యా. అయ్యా అన్నం వండుకుంటున్నాము తినటానికి లేదయ్యా, వస్త్రములు కొనుక్కుంటున్నాము వాటిని అయ్యా సంతోషంగా ధరించడానికి లేదు నా తండ్రి, సమాధానం లేదు నా తండ్రి. అయ్యా ఐక్యత లేదు నా తండ్రి. అయ్యా భార్య భర్తలకు సమాధానం లేదు, అయ్యా తల్లిదండ్రులకి బిడ్డలకు సమాధానం లేదు, అయ్యా నెమ్మది లేదు నా తండ్రి. అయ్యా కుటుంబంలో ఎటు చూసినా నా ప్రభా అయ్యా గాయములే నా తండ్రి, ఎటు చూసిన పచ్చి పుండ్లే నా తండ్రి. అరికాలు మొదలుకొని నాయన నడినెత్తి వరకు నా తండ్రి అయ్యా పచ్చి పుండ్లే నా తండ్రి. అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు నాయన, అవి బాగు చేయబడలేదు నా తండ్రి. పైకైతే మంచిగానే ఉన్నాను, పైకైతే బాగానే ఉన్నాను ప్రభా, లోపల కుళ్ళిపోతుంది నాయన నా శరీరం, లోపల పాడైపోతుంది నా తండ్రి. ఆ ఇన్ఫెక్షన్ తినివేస్తుంది నా తండ్రి, ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ తినివేస్తుంది అయ్యా, ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ తినివేస్తుంది నా తండ్రి. అయ్యా నా శరీరాన్ని అయ్యా క్షీణించిపోతుంది నా తండ్రి. నా రక్తం మలినమైపోయింది ప్రభా, నా రక్తమును కడుగు ప్రభా, నా రక్తం మలినమైపోయిన ప్రభా, నా శరీరం నుండి రోగాలు వ్యాధులయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నీ రక్తంతో శుద్ధి చేయనైనా అయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో నా ప్రభా నన్ను కడుగు ప్రభా, నన్ను శుద్ధి చేయి ప్రభా అని ఎవరైతే నిబంధన చేసుకుంటారో ఈరోజు ఇక్కడికి వచ్చిన వారు, మీ నిబంధనే మీ జీవితాలకి మీ పరిస్థితులకి ఆధారం. మీ పరిస్థితులు మారాలన్నా మీరు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నిబంధన చేసుకో. నిబంధన చేసుకోకుండా వెళ్ళమాక, ఏదో వచ్చాను వెళ్ళాను అనుకోమాక. కాదు, దేవుడితో ఇక్కడికి వచ్చిన నీవు నిబంధన చేసుకో. పిల్లారా నేను ఒకటే చెబుతున్నాను, ఈ వాతావరణమే సాక్షి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, మన పక్షాన్ని వ్యాజ్యం ఆడుతున్నాడు, ఇక్కడ ఆయన ప్రతి మాట వింటున్నాడు అంటానికి కొన్ని దినముల నుంచి భయంకరమైన వానలు కురిచి ఈ స్థలంలో ఈరోజు వస్తామని గ్యారెంటీ లేదు. గడిచిన పునరుద్ధాన నేను చూసా, భయంకరమైన నీళ్ళు, వాతావరణం అనుకూలంగా లేదు. ఈరోజు కూడా భయంకరమైన మబ్బులు ఉదయకాలం. కానీ నేను దేవా అయ్యా నన్ను పిలుచుకున్న నీవు నా తండ్రి, నన్ను పిలిచింది నువ్వు కదా నా ప్రభువా. అయ్యా ఆరాధనకి నేను ఏ ఆటంకము లేకుండా ప్రతి ఆటంకంని తొలగించి నీ ఆరాధన జరిపించుకో ప్రభు అని చిన్న ప్రార్థన చేశాను నేను. ఈరోజు చక్కని వాతావరణం చూడండి పిల్లరా. తొలకరి వర్షము కడవరి వర్షము కురిపించేవాడు ఆయనే. తొలకరి వర్షము రావాలన్న ఆయన చిత్తం లేకుండా రాదు, కడవరి వర్షము కురవాలన్న ఆయన చిత్తం లేకుండా రాదు. ఉదయకాల సమయంలో అటు తూర్పు గోదావరి సైడ్ ఆ ప్రాంతం అంతా వర్షం అని చెప్పి నేను విన్నాను. కానీ నా దేవుడు మన పక్షాన వ్యాజ్యం ఆడాడని. మనుషులు వదిలిపెట్టవచ్చు, మనుషులు నిందలు వేయచ్చు, మనుషులు అవమానించవచ్చు, మనుషులు నమ్మకపోవచ్చు, కానీ నువ్వు నమ్మదగిన దేవుడు అని నాయన, నువ్వు మా పక్షాన ఉన్నావని నా తండ్రి ఈరోజు రుజువు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రములు నా తండ్రి. మేము అనాథలము, దిక్కులేని వారు, దరిద్రులము, కానీ మా పక్షాన నువ్వు ఉండి నా తండ్రి మా పక్షాన పోరాడినైనా మమ్మల్ని గెలిపించావు. నేను ఈరోజు అయ్యా నువ్వు గెలిపించకపోతే, నువ్వు ఈరోజు మా పక్షాన్ని నిలబడకపోతే, నువ్వే కానీ పోరాడపోతే, నువ్వే కానీ యుద్ధం చేయకపోతే ఈరోజు నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండేదో, నా కుటుంబంలో వండుకున్న అన్నం తినడానికి ఉండేదో లేదో కూడా తెలియదు. కానీ దేవా ఈరోజు నా తండ్రి నువ్వు ఇచ్చిన నాకు ఈ యొక్క అయ్యా ఇక మనశ్శాంతిని బట్టి, పరిస్థితిని బట్టి నీకు స్తోత్రాలు. చిన్న ప్రార్థన, మీరు ఒక నిబంధన దేవునితో, దేవా నీ సన్నిధికి వచ్చాను, మారు మనసు పొందుకుంటానయ్యా,
జక్కేవలే నాకు నా కుటుంబానికి రక్షణ కావాలి. నశించిన దానిని వెతకి రక్షించవచ్చునన్నావు కదా నా తండ్రి. నా కుటుంబం ఏ స్థితిలో నశించిపోయి ఉన్నదో, ఏ స్థితి నశించిపోయి ఉన్నదో అది నీకు తెలుసు నా తండ్రి. ఏ వ్యాపారంలో నష్టపోయినా నీకు తెలుసు, ఏ ఆరోగ్యం నష్టపోయినా నీకు తెలుసు, ఏ అప్పులు ఊపిలో సెరలో ఉన్నా నీకు తెలుసు, ఏ ఇతర మార్గాలలో ఉన్నా నీకు తెలుసు, ఇతర వ్యసనాలలో ఉన్నా నీకు తెలుసు. దేవా, నా బిడ్డలకు జ్ఞాపకం చేసుకో, నా భర్తను జ్ఞాపకం చేసుకో, నా భార్యను జ్ఞాపకం చేసుకో, నా తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకో తండ్రి. అయా, నా స్థితిని జ్ఞాపకం చేసుకో, పరిస్థితులు చక్కబెట్టు నాయనా, చక్కబెట్టు నా తండ్రి. దేవా, ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే నా తండ్రి మాటలు విన్నారు, ప్రతి కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకొని మాటలను ప్రతి ఒక్కరు కూడా సరిచేయబడాలా, దిద్దబడాలా, కడగబడాలా తండ్రి. నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలా తండ్రి. ప్రతి ఒక్కరు నా తండ్రి నరగానే పాత్రలు అవడానికి వీల్లేదు నా తండ్రి. ఎవరు కూడా నా తండ్రి, ప్రతి ఒక్కరు నా తండ్రి రక్షణ, మారు మనసు, బాప్తిజం పొందుకొని అయినా నిత్య రాజ్యానికి వారసులు అవటానికి కృప చూపించమని అడుగుచు నా తండ్రి. ఎంతమంది బిడ్డలు నా ప్రభువా ఈరోజు ఈ సన్నిధిలోకి వచ్చారు, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని, బాలుని జ్ఞాపకం చేసుకుని, యవనస్తులు జ్ఞాపకం చేసుకుని, నడి వయసు వారిని జ్ఞాపకం చేసుకుని, వృద్ధులను జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యా, వారు ఇక్కడ ఉండొచ్చు, వారి బిడ్డలు, వారి భర్తలు, లేకపోతే వారి భార్యలైనా, వారి గృహాల్లోనూ గ్రామాల్లోనూ ఉండొచ్చు. వారి చుట్టూ, వారి గృహాల చుట్టూ కంచె కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించండి ఆయన నీ బిడ్డల పక్షాన. నీ పరిశుద్ధాత్మ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ బిడ్డలు చూచుదురు గాక. ఇది మొదలుకొని నూతన క్రియ జరుగును గాక. నూతన సంవత్సరములు జరుగుచుండగా నీ బిడ్డల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూచుదురు గాక. ఈ దినము వెళ్ళినైనా నీ బిడ్డలు నెమ్మది సమాధానముగానైనా వారి గృహాల్లో జీవించుదురుగాక. ప్రార్థనాత్మతో నైనా నింపబడిన ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడిన తండ్రి, పాటల స్థుతితో నా ప్రభా, స్థుతి వస్త్రములతో నింపబడిన తండ్రి, నీ నామాన్ని గణపరిచి కీర్తించే బిడ్డలుగా నా ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపాటు చేయమని, స్థిరపరచమని, కృప చూపించమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, గడిచిన నెలల్లో ఎందరైతే ఈ ఆవరణలోకి వచ్చినైనా ఈ నెల రాలేకపోయారో వారిని, వారి కుటుంబాలకు కూడా జ్ఞాపకం చేసుకోమని, వారిని సంరక్షించమని, దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవా, మరి ఇక్కడ ఆరాధన జరిపించుకోవడానికి నా తండ్రి ఈ స్థలం ఇచ్చిన నా ప్రభా, ఆ కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి రక్త సంబంధాలు కూడా జ్ఞాపకం చేసుకొని వారి కూడా నేను మంచి ఆరోగ్యమును, క్షేమమును దయచేసి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఈరోజు పరిచర్య కొరకు ఎంతమంది నా తండ్రి వచ్చి నన్ను సన్నిధిలో పరిచర్య చేశారు. అయ్యా, చిన్న పని నా ప్రభా, అయ్యా చిన్న పని చేసినా కూడా నా తండ్రి, అయ్యా ఆ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారి పరిచర్యను బట్టి నిమిత్తం నా తండ్రి దీవించమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా, ఎంతమంది ఆర్థికంగా సహాయం చేశారు, ఆర్థికంగా